నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయిన టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్, సీఎం చంద్రబాబు చైర్మన్ గా, చంద్రశేఖర్ కో చైర్మన్ గా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం. సెంట్రల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను ప్రారంభించిన ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే బోండా ఉమా. పేదవానికి అన్నం పెట్టడమే టీడీపీ లక్ష్యమని వెల్లడి. బుడమేరు వంతెన వద్ద యాంటీ లార్వా ఆపరేషన్ పనులను ప్రారంభించిన ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే బోండా ఉమా. రాష్ట్రంలో దోమల నివారణ చర్యలు తీసుకోవడం ద్వారా మలేరియా కేసులు తగ్గుముఖం పట్టాయని వెల్లడి. వరలక్ష్మి వ్రతం సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన దుర్గమ్మ సన్నిధి. భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేసిన దేవస్థాన అధికారులు. ఇక డీటెయిల్స్ చూస్తే సీఎం చంద్రబాబుతో టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ది, స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 రూపకల్పన అంశాలపై చర్చించారు. పారిశ్రామిక అభివృద్దికి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు, ప్రణాళికలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయనుంది. దేశంలో పేరున్న పారిశ్రామికవేత్తలు, ఆయా రంగాల నిపుణులతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు కానుంది. సీఎం చైర్మన్ గా, టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ కో చైర్మన్ గా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నారు. ఏపీని నెంబర్ 1 రాష్ట్రంగా చేసే లక్ష్యంతో విజన్ 2047 రూపొందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం త్వరలో దీనిలో భాగంగా పారిశ్రామిక అభివృద్దికి చేపట్టాల్సిన చర్యలపై టాస్క్ ఫోర్స్ పనిచేయనుంది. అమరావతిలో సిఐఐ భాగస్వామ్యంతో స్టేట్ ఆఫ్ సెంటర్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్ సంస్థ ఏర్పాటుకు నిర్ణయించింది. పేదవానికి అన్నం పెట్టడమే టీడీపీ లక్ష్యమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని సింగనగర్ 58వ డివిజన్లో అన్నా క్యాంటీన్ను అత్యంత వైభవంగా ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ నెలకు 450 రూపాయల ఖర్చుతో పేదవాడు బతికే విధంగా అన్నా క్యాంటీన్ చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేశారన్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి డివిజన్ పరిధిలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం, దాన్ని అన్ని దానాల్లో కల్లా అన్నదానం గొప్పదని భావించిన సీఎం చంద్రబాబు నాయుడు అధిక సంఖ్యలో అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టారన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే 5 సంవత్సరాల పాటు అన్నా క్యాంటీన్లు మూతపడ్డాయని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి సర్దార్ గౌతులచ్చన్న గారి జయంతి సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రం మొత్తం కూడా క్యాంటీన్లు ఓపెన్ చేయటం, ఇవాళ గౌతులచ్చన్న గారికి నివాళులు అర్పిస్తూ ఆయన పేరు మీద మేమే డబ్బులు కట్టి పేదవాళ్ళందరికీ కూడా కడుపు నింపే కార్యక్రమాన్ని, భోజనం పెట్టే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఇవాళ పేదలకు ఒక భద్రత, భరోసా చంద్రబాబు గారి ప్రభుత్వంలో దొరికింది. 2014-2019 పేద వర్గాల కోసం కడుపు నింపే కార్యక్రమాలు చేపట్టాం. మళ్ళా ఈరోజు 2024లో చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చినాక మళ్ళీ వాళ్ళకి ఒక ఆసరా, ఒక భరోసా దొరికింది. రోజుకి 5 రూపాయలతో పొద్దుగానే టిఫిను, రోజుకి 5 రూపాయలతో మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం, అంటే 15 రూపాయలు ఖర్చు, నెలకి 450 రూపాయల ఖర్చుతో ఒక మనిషి బతికే విధంగా ఆలోచన చేసినటువంటి నాయకుడు చంద్రబాబు, తెలుగుదేశం ప్రభుత్వం. దీన్ని కొనసాగిస్తాం. ఇవాళకి 100 క్యాంటీన్లు ఓపెన్ అయినాయి. రాబోయే రోజుల్లో ప్రతి మండలానికి, ప్రతి డివిజన్కి కూడా క్యాంటీన్లు పెట్టి ఈ రాష్ట్రంలో పేద వర్గాలు ఆకలితో అలమటించే పరిస్థితి లేకుండా ప్రభుత్వమే వాళ్ళకి కడుపునైన అన్నం పెట్టే విధంగా కార్యక్రమం చేపట్టింది. మాకు అత్యంత సంతృప్తినిచ్చినటువంటి కార్యక్రమం పేదల కడుపు నింపే కార్యక్రమం అన్నా క్యాంటీన్ కార్యక్రమం. ఎందుకంటే ఆకలిని మించి ఇంకో సంక్షేమం లేదు. ఆకలి తీర్చడం అనేది ప్రధానంగా మేము ముందు పెట్టుకున్నాం, ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకున్నాం. ఈరోజు అన్నా క్యాంటీన్లు బ్రహ్మాండంగా ఓపెన్ అయినాయి. ప్రజలు చాలా సంతృప్తితో ఆకలి తీర్చుకుంటా ఉన్నారు. సంతోషం. దీన్ని మరింత క్వాలిటీతో ముందుకు. ప్రజాప్రభుత్వంలో ప్రజల ఆరోగ్యానికే తొలి ప్రాధాన్యత ఇస్తున్నామని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. రాష్ట్రంలో దోమల నివారణకు చర్యలు తీసుకోవడం ద్వారా మలేరియా కేసులు తగ్గుముఖం పట్టాయి. ప్రజాప్రభుత్వంలో ప్రజల ఆరోగ్యానికే మొదటి ప్రాధాన్యత ఉంటుందని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు.
సెంట్రల్ నియోజకవర్గం అయోధ్యనగర్లోని బుడమేరు వంతెన దగ్గర వీఎంసీ నిర్వహిస్తున్న యాంటీ లార్వా ఆపరేషన్ పనులను శుక్రవారం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుతో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్ పరిశీలించారు. ఈ సందర్భంగా కేశినేని శివనాథ్ మాట్లాడుతూ మురుగు కాలువల్లో దోమలు పెట్టే లార్వాను డ్రోన్ల సహాయంతో గుర్తించి వాటిని నివారించేందుకు డ్రోన్స్ ద్వారానే కెమికల్ స్ప్రేయింగ్ చేస్తున్నట్లు తెలియజేశారు. పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో జనసేన పార్టీలో ప్రతి ఒక్కరూ సేవ చేయాలనే లక్ష్యంతో కొనసాగుతున్నట్లు ఆ పార్టీ నాయకులు అమ్మిశెట్టి వాసు స్పష్టం చేశారు. జనసేన రాష్ట్ర నాయకులు అమ్మిశెట్టి వాసు పుట్టినరోజు సందర్భంగా వన్ టౌన్ కోమల విలాస్ సెంటర్లో పశ్చిమ నగరంలోని అన్ని డివిజన్ల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించారు. 52వ డివిజన్ అధ్యక్షులు నల్లబెల్లి కనకారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో డివిజన్కు ఒక్కో కేక్ చొప్పున 23 కేకులను కట్ చేశారు. ఈ సందర్భంగా అమ్మిశెట్టి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో జనసేన కార్యకర్తలందరూ సేవాభావంతో మెలగాలన్నారు. తనపై కార్యకర్తలు చూపుతున్న అభిమానంతో తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. జనసేన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకురాలు మల్లెపు విజయలక్ష్మి మాట్లాడుతూ జనసేన పార్టీ స్థాపించిన నాటి నుంచి పార్టీ కోసం పవన్ కళ్యాణ్ కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నట్లు అమ్మిశెట్టి వాసు జన్మదిన వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. అల్లిబిల్లి కనక గారి ఆధ్వర్యంలో ఈరోజు పేదలకి ఫుడ్డు అట్లాగే ఫ్రూట్స్ పంపిణీ మరి ఇంతమంది నా మీద ప్రేమ చూపించినందుకు చాలా సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో జనసేన పార్టీలో ప్రతి వ్యక్తి కూడా సేవ చేయాలని ఒక ఆలోచనతో ఈరోజు ఈ పశ్చిమ నియోజకవర్గంలో అందరి ఆధ్వర్యంలో, ఎందుకంటే డివిజన్ అధ్యక్షులు అట్లాగే ధార్మిక మండలి అట్లాగే పెన్నా కమిటీ సిటీ కమిటీ అందరూ కూడా కలిసి వీరమహిళలు కూడా అందరూ కూడా కలిసి మరి ఈ కార్యక్రమం చేయటం, మరి కనక గారికి మరి ఎంత నా మీద ప్రేమ చూపించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ పవన్ కళ్యాణ్ గారి ఆశయాన్ని మేము తీసుకెళ్తాం. ఎక్కడ పేదవాడికి కష్టం వచ్చినా జనసేన పార్టీ తరఫున మేము ఉంటాం. ఇంకా మా మీద బాధ్యతను గుర్తు చేస్తూ మరి ఇలాంటి ఎంత ప్రేమ చూపించినటువంటి జనసేన కుటుంబ సభ్యులందరి మీద కూడా నాకు ఇంకా బాధ్యత పెరిగింది. వీళ్ళందరికీ ఏ కష్టం వచ్చినా నేను పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున మీకు ఎప్పుడూ జనసేన పార్టీ పెట్టిన దగ్గర నుంచి పార్టీ కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం అహర్నిశలు కృషి చేస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో చాలా బలమైన అడుగు అమ్మిశెట్టి వాసు గారిదని చెప్పొచ్చు. విజయవాడ నగరంలోనే కాదు జిల్లాలో కూడా ఎప్పుడూ కూడా పార్టీకి అండగా నిలబడుతూ ఒక కార్యకర్తకి కష్టం వస్తే నేనున్నానని ముందుండే గొప్ప నాయకుడు అమ్మిశెట్టి వాసు గారు. అలాంటి నాయకుడు విజయవాడ నగరంలో ఉండడం జనసేన పార్టీకి అందరూ కూడా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే పార్టీకి జనసేన వీర మహిళలకు కానీ జన సైనికులకి కానీ కష్టం వస్తే వాసన్న ఉన్నాడు మాకేంటి అని అందరూ కూడా ధైర్యంగా ఉన్నారు. దానికి చాలా సంతోషంగా ఉన్నాం. అలాగే ఈరోజు అలాంటి అమ్మిశెట్టి వాసు గారు జన్మదిన వేడుకలు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 12 డివిజన్లో ఈరోజు దగ్గర దాదాపు 12 డివిజన్లో కేక్ కటింగ్ పెట్టి అన్నదానాలు అలాగే ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమాలు చాలా నిర్వహించారు. డివిజన్ అధ్యక్షులందరూ కూడా ఒక దాటి మీదకి వచ్చి ఈరోజు అమ్మిశెట్టి వాసు గారి జన్మదిన వేడుకలు ఇంత ఘనంగా నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది మా అందరికీ కూడా. మీడియా మిత్రులకి ముందు నమస్కారం. అమ్మిశెట్టి వాసు గారి పుట్టినరోజు ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో ఇంత గొప్పగా చేయడానికి కారణం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక ఇన్ఛార్జ్ అందరినీ రోడ్డు మీద పడేసి వెళ్ళిపోయిన రోజున దిక్కులేని తోచిన జనాలు అయోమయంగా ఉన్న టైంలో మీకెందుకు నేను ఉన్నానని వచ్చి అమ్మిశెట్టి వాసు గారు అందరికి ఒక భరోసా ఇచ్చి అందరిని దాటి మీద నడిపి అందరికీ నేను ఉన్నానని మాకు బలాన్ని చేకూర్చడం వల్లే ఆయన లేకపోతే ఏదో అయిపోయిద్దని అనుకుంటున్న జనాలకి నేను ఉన్నానని బయటికి రాగానే జనాలందరికీ అండగా ఉండి ఎన్నుమొక్కగా నించొని అందరినీ ఒక దాటి మీద ఉంచి అందుకే ఇంత ఆపదలో ఉన్న మమ్మల్ని ఆదుకున్నందుకు పార్టీలు ఎవరూ లేరు మాకేంటని దిక్కుతోచిన టైంలో వాసు గారు ఎవరు చెప్పారు ఎవరు చెప్పలేదని కాదు మా అందరిని ఆదుకొని మమ్మల్ని ఒకలాగా ఉంచారు. లేకపోతే మేము తలో దిక్కు అయిపోయి ఏమవుతామో తెలియకూడదని చెప్పి ఆయన ఇలా చేశాడు. చిన్న పెద్ద అనేమీ లేదు. ప్రతి మనుషులతో డబ్బులు వేల కొద్ది లక్షల కొద్ది ఖర్చులు పెట్టించి అందరిని రోడ్డు మీద పడేసి వదిలేశాడు. నేను పార్టీ మారడం మీరు ఏం అవ్వమాకండి ఎక్కడికి వెళ్ళమాకండి నన్ను కవరబండాలు కత్తితో నరకండి అవసరమైతేనని. శ్రావణ మాసం అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసమని దుర్గగుడి అర్చకులు తెలిపారు. శ్రావణ మాసంలో అన్ని శుక్రవారాలు పవిత్రమైన రోజులని, అందులో ముఖ్యంగా నేటి శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజున వరలక్ష్మీదేవిగా అమ్మవారిని అలంకరించి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు దర్శనార్థం అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు.
ఈ వరలక్ష్మి వ్రతం రోజున మహిళలందరూ అమ్మవారి దర్శనం చేసుకుంటారని, వారి కుటుంబం కోసం మొక్కుతారని తెలిపారు. 23వ రోజు వచ్చే శుక్రవారం నాడు సామూహిక వ్రతాలు నిర్వహిస్తామని తెలియజేశారు. అనేటటువంటి యొక్క నామకరణం అయింది. అటువంటి వరలక్ష్మీదేవిని ఈ శ్రావణ శుక్రవారం నాడు ఎవరైతే అర్చిస్తారో వాళ్ళకి సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి, సర్వ సంపదలు కలుగుతాయి. ఈ శుక్రవారం నాడు ఆ అమ్మవారి యొక్క దీన్ని మనం ఆరాధిస్తూ ఒక కలశ స్థాపన చేసుకుని ఆ కలశానికి ఒక పూర్ణ ఫలం కొబ్బరికాయ పెట్టి దాని మీద ఒక జాకెట్ ముక్క అలంకారం చేసి దానికి దండ వేసి మరి ప్రాణప్రతిష్ఠాపన చేసుకుని వరలక్ష్మీదేవిగా మనం ఆరాధించి 9 పోగులు కలిగినటువంటి తోరణాన్ని 2 తయారు చేసుకుని అమ్మవారికి సమర్పించి ఆ తోరణ పూజ కూడా చేసి అమ్మవారికి ఆ తోరణ ధారణ చేసి అమ్మవారి యొక్క ప్రసాదంగా ఆ తోరణాన్ని ఈ పూజ చేసినటువంటి మహిళ గనక ధరిస్తే ఆజన్మాంతము కూడా సౌమంగళ్య సిద్ధి కలిగి సకల సంపదల్ని కూడాను అనుగ్రహిస్తుంది అని చెప్పి మనకి దేవి భాగవతాది పురాణ గ్రంథంలో చెప్పబడ్డది. అందువల్ల ఈ వరలక్ష్మి వ్రతం నాడు అమ్మవారిని యొక్క స్వరూపంలో వరలక్ష్మీదేవిని ఆరాధించి సకల సౌభాగ్యాలతో వర్ధిల్లాలని కోరుతూ అమ్మవారి యొక్క దివ్య శుభాశీస్సులు రేపు ఉదయం తెల్లవారుజామున నుంచి కూడాను వరలక్ష్మీదేవిగా దుర్గామ్మవారు మనకి దర్శనమిస్తున్నారు. 3వ శుక్రవారము భక్తులందరూ కూడాను పాల్గొనేటటువంటి విధానంలో వరలక్ష్మి పూజని ఆర్జిత సేవగాను ఉచిత సేవగాను కూడాను ఏర్పాటు చేయడం జరిగింది మా కార్యనిర్వహణాధికారి వారు. అందువల్ల భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలని కోరుతున్నాను. జై దుర్గా భవానీ, జై జై భవానీ. తనపై టీడీపీ చేస్తున్న ప్రచారంపై వైఎస్ఆర్సీపీ నేత ఆ పార్టీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ నుంచి పారిపోవలసిన అవసరం తనకు లేదంటూ ఓ వీడియోను విడుదల చేశారు ఆయన. నేను విదేశాలకు వెళ్లాలని ప్రయత్నించానని, వచ్చిన ప్రచారంలో ఎలాంటి నిజమూ లేదన్నారు. విజయవాడ నుంచి పారిపోవలసిన అవసరం నాకు లేదన్నారు. నా నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు 24 గంటలు అందుబాటులోనే ఉన్నా. పని పాట లేని కొన్ని మీడియా సంస్థలు, టీడీపీ సామాజిక మాధ్యమాల్లో నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. నేను దేనికి పారిపోవాలి, ఎందుకు పారిపోవాలి? నేను తప్పు చేశానని కోర్టు భావిస్తే కోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా దమ్ముగా స్వీకరిస్తానన్నారు. తప్పుడు కేసులకు భయపడి పారిపోవాల్సిన అవసరం నాకు లేదని తెలియజేశారు. దాదాపుగా 2 నెలల నుంచి గారా విజయవాడలో మా కార్యాలయంలో కానివ్వండి, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కార్యాలయంలో కానివ్వండి, తూర్పు నియోజక ప్రజానికానికి కానివ్వండి 24 గంటలు అందుబాటులో ఉంది. దేనికి పారిపోవాలి? నిజంగా కోర్టు వారు కనుక మేము తప్పు చేశానని చెప్పని భావిస్తే కోర్టు వారు ఏ నిర్ణయం తీసుకున్నా లేకపోతే ఏ శిక్ష విధించినా దాన్ని దమ్ముగా స్వీకరించి దాన్ని ఇచ్చేస్తాం. అంతేగాని మీరు పెట్టే తప్పుడు కేసులకి వీటికి భయపడి పారిపోవాల్సిన అవసరం నాకు లేదని చెప్పని మరొకసారి చెప్తాం. ఈరోజు 2019లోనే ఈ రాష్ట్ర ప్రజానికానికి తెలుసు, మరీ ముఖ్యంగా ఆ రోజున్న తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా గారు తెలుసు. చంద్రబాబు నాయుడు గారి ఇంటి ముందు డ్రోన్ విషయం కానివ్వండి, గురజాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పరామర్శిస్తాం కానివ్వండి, చలో ఆత్మగురు కార్యక్రమం అప్పుడు గారా మిగిలిన తెలుగుదేశం పార్టీ నాయకులకు నేనేం పారిపోలా. ఆ రోజు దమ్ముగా ధైర్యంగా వెళ్ళా, ఫేస్ చేశారు. మా తండ్రి దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు మాకు జన్మనిస్తంతో పాటు ధైర్యంగా ఉండటం గారు నేర్పించారనే విషయం ఈ పని పాట లేని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా తెలుసుకోవాలని చెప్పని భావిస్తూ తమ అధినేత పవన్ కళ్యాణ్ జన సైనికులకు సేవ చేయటమే నేర్పించారని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అమ్మిశెట్టి వాసు స్పష్టం చేశారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అమ్మిశెట్టి వాసు జన్మదిన వేడుకలను సెంట్రల్ నియోజకవర్గం జనసేన పార్టీ నేతల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అమ్మిశెట్టి వాసు పాల్గొని ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు తినిపించారు. ఈ సందర్భంగా అమ్మిశెట్టి వాసు మాట్లాడుతూ తమ అధినేత పవన్ కళ్యాణ్ జన సైనికులకు సేవ చేయటమే నేర్పించారని, తామంతా సేవా నేతృత్వంతోనే పార్టీలోకి వచ్చామని తెలిపారు. పవన్ ఆశయం కోసం తామంతా పనిచేస్తామని చెప్పుకొచ్చారు. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గంలో
మా జనసేన కుటుంబ సభ్యులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తిని తీసుకొని ప్రజలకు ఏదో ఒకటి సేవ చేయాలని ఒక సంకల్పంతో మరి ఈరోజు వందలాది మంది పేదవారికి అన్నదానం చేయటం చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వంగా కూడా ఉంది. నాతోటి జన సైనిక కుటుంబం అంతా కూడా నా కోసం ఇంత ప్రేమ అభిమానం చూపించినందుకు నా అక్క చెల్లెలకి అన్నదమ్ములు అందరికి కూడా వాళ్ళ రుణం తీర్చుకుంటానని మనస్ఫూర్తిగా ఈ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నా. ఇంత కుటుంబాన్ని ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మేము పనిచేయటం చాలా గర్వంగా ఉంది. నాకు ఇంకా బాధ్యతను గుర్తు చేస్తూ ఉంది. నా పుట్టినరోజు రోజు ఇంతమంది వేల మంది నన్ను విష్ చేయటం కానీ, నన్ను ప్రేమించటం కానీ, అభిమానించటం కానీ చూస్తూ ఉంటే నా మీద ఇంకా బాధ్యత పెరిగిందని అనిపిస్తూ ఉంది. పేదవారికి ఎక్కడ కష్టం వచ్చినా పవన్ కళ్యాణ్ గారు ఎలా నుంచుంటున్నారో మా జన సైనికులు వీర మహిళలు కూడా ఎక్కడ కష్టం ఉన్నా పేదవారికి నుంచుంటా అన్నారు. ఈరోజు వందల మందికి అన్నదానం చేయటం, ఫుడ్స్ పంపిణీ, బట్టల పంపిణీ, అనేకమైన కార్యక్రమాలు చేసినటువంటి నా కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెంట్రల్ నియోజకవర్గంలో డివిజన్ అధ్యక్షులకి, ధార్మిక మండలి, అట్లాగే అన్ని కమిటీల వారి సిటీ కమిటీ, నగర కమిటీ అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ప్రతిరోజు అతి తక్కువ ధరకే అన్నా క్యాంటీన్ల ద్వారా పేదలకు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తామని జిల్లా కలెక్టర్ సృజన తెలిపారు. విజయవాడ పటమట రైతు బజార్ వద్ద ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్రులు కలిసి పునఃప్రారంభించారు. అల్పాహార వంటకాలను చేసి వారికి స్వయంగా వడ్డించారు. రమేష్ అనే వ్యక్తి తన మనవడి పేరిట 50,000, చరిత అనే బాలిక పేరుతో మరో 50,000 రూపాయల చెక్కును కలెక్టర్కు అందజేశారు. అనంతరం కలెక్టర్ సృజన మాట్లాడుతూ విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో 11 అన్నా క్యాంటీన్లను ప్రారంభించినట్లు తెలిపారు. అన్నా క్యాంటీన్లలో ఆహారాన్ని స్వీకరించేందుకు వచ్చే ప్రజల కోసం అన్ని సదుపాయాలు కల్పించామన్నారు. ప్రతిరోజు నాణ్యమైన ఆహారాన్ని ప్రజలకు అందించడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ కేవలం 15 రూపాయలతో పేదవాడికి 3 పూటలా కడుపు నింపే అన్నా క్యాంటీన్ లాంటి ఒక మహోత్తర కార్యక్రమానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారని తెలిపారు. 400 రూపాయలు నెల రోజుల పాటు పేదలకు ఆకలి తీర్చడం సామాన్యమైన విషయం కాదన్నారు. ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశారు, మీరు అన్నా క్యాంటీన్ రద్దుపరచొద్దు, అన్నా క్యాంటీన్ అంటే పేదవాడికి ఆకలి తెచ్చేవి, మీకు ఇంకా కావాలనుకుంటే అన్నా అని పేరు పెట్టుకోవడం మీకు ఇబ్బంది అనుకుంటే మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోండి, మీ పేరు పెట్టుకోండి, మీ నాన్నగారి పేరు పెట్టుకోండి, మీ తల్లిగారి పేరు పెట్టుకోండి, లేకపోతే ఇంకా ఏదైనా పేరు పెట్టుకోండి, కానీ ఆ క్యాంటీన్ మాత్రం కంటిన్యూ చేయండి. ఎందుకంటే చక్కటి చూశారు కదా, ఇక్కడ ఇంత చక్కటి వాతావరణంలో ఫ్లోరింగ్ కానీ, టేబుల్స్ కానీ, పరిశుభ్రమైన వాతావరణంలో అక్కడ వడ్డించే వాళ్ళు కూడా చూడండి, అన్ని చేతికి నాప్కిన్స్ పెట్టుకోవడం, ఇవన్నీ కూడా ఇంత పరిశుభ్రమైన వాతావరణంలో పేదవాడికి భోజనం చేసే అవకాశం కల్పించాలని పెట్టిన కార్యక్రమాన్ని గత ప్రభుత్వం రద్దుపరచడం జరిగింది. మేమందరం కూడా మా సొంత డబ్బులు వేసుకుని అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళా అన్నా క్యాంటీన్ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అన్నా క్యాంటీన్ పెట్టే వరకు మేము అన్నం పెడతామని చెప్పి మా ఎంపీ కేసీఆర్ చిన్ని గారు కానీ, మరి ఇంకా అనేక మంది దాతలు కానీ అన్నా క్యాంటీన్ కూడా కంటిన్యూ చేయడం జరిగింది. దానికి ఇవాళ ఏదైతే మాట ఇచ్చారో చంద్రబాబు గారు, ఈ రోజున 100 క్యాంటీన్లకి ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఇంకా రానున్న రోజులు ఇంకా 103 క్యాంటీన్లు కూడా వస్తాయి. ఆ విధంగా అంచెలంచెలుగా ప్రతి మండలానికి కూడా ఒక అన్నా క్యాంటీన్ ఉండే విధంగా ఎవరైతే కార్మికులు ఉంటారో, కష్టపడి పనిచేసేవారు, వారికి 15 రూపాయలతో 3 పూట్ల భోంచేసి మిగిలిన డబ్బులతో ఇంటికాడ పిల్లలకు అన్నం పెట్టే విధంగా ఈ కార్యక్రమం కొనసాగించబడుద్ది. ఈ కార్యక్రమం మరలా మొదలుపెట్టినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి మీ ద్వారా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ 14 అన్నా క్యాంటీన్స్ అండి. అందులో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 11 క్యాంటీన్స్ ఓపెన్ చేయడం జరిగింది. సబ్సిడైజ్డ్ రేట్లో 5 రూపాయలు పర్ మీల్ కస్టమర్కి పడేటట్టు ఈ ప్రోగ్రామ్ గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా నిన్న గుడివాడలో ప్రారంభమైన తర్వాత ఈరోజు మేము జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మెనూ కూడా సెట్ మెనూ ఉంటుందండి. ప్రతిరోజు ఏది పెట్టాలి, ఎంత పెట్టాలి, క్వాంటిటీతో సహా. మెనూతో పాటు క్లీన్ డ్రింకింగ్ వాటర్ ఆర్ఓ ప్లాంట్ కూడా ఏర్పాటు చేసి క్లీన్ డ్రింకింగ్ వాటర్, టాయిలెట్ ఫెసిలిటీ, హ్యాండ్ వాష్ ఫెసిలిటీ, వెయిటింగ్ ఏరియాలు కూడా ఏర్పాటు చేసుకొని వచ్చే వారికి ఎవరికి ఇబ్బంది లేకుండా ఒక క్లీన్ హైజీనిక్ వాతావరణంలో భోజనాలు ఇక్కడ పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.
చేస్తూ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 11 అన్నా క్యాంటీన్స్ ప్రారంభోత్సవం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అన్నీ తయారు చేసేసి ఇంక్లూడింగ్ నేమ్ బోర్డ్స్ ఉండొచ్చు, అలాగే వెనక టాయిలెట్స్ ఉండొచ్చు, అలాగే డ్రింకింగ్ వాటర్ శానిటేషన్ అన్నీ కూడా తయారు చేయడం జరిగింది. మెన్యూ అనేది కూడా డిస్ప్లే చేయడం జరిగింది. ఏ టైంకి ఏమి ఇస్తామని ఇక్కడ డిస్ప్లే చేస్తూ మార్నింగ్ 7:30కి మధ్యాహ్నం ఈవినింగ్ మనం 3 పూటల ఫుడ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మనకి స్టార్ట్ అయినట్లు కూడా మన కార్పొరేషన్ పరిధిలో మనము పబ్లిసిటీ యాక్టివిటీస్ కూడా టేకప్ చేయడం జరుగుతుంది ఈరోజు రేపు ఎల్లుండి కూడా. సో దాని ప్రకారంగా మనకి ఇక్కడ కావాల్సిన అన్ని సదుపాయాలు కూడా మనం చూసుకుంటాము. స్పెషల్లీ ఏమైనా ఇష్యూస్ ఉంటే మన వైపు నుంచి కూడా ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఇక్కడ ఉంటారు, టోకన్ కౌంటర్ ఇన్ఛార్జ్గా ఉంటారు. వాళ్ళతో కోఆర్డినేట్ చేసి ఎట్టి పరిస్థితుల్లో వచ్చిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఫుడ్ తినకుండా వెళ్లకుండా చూసుకోవాల్సినది మనకి ప్రభుత్వం ఆదేశం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక మంచి ఎక్స్పీరియన్స్తో లంచ్, బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ ఇవ్వడానికి మనం అన్ని చర్యలు కూడా తీసుకుంటాం. థ్యాంక్ యూ. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి గోపాలకృష్ణారావు కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గోపాలకృష్ణారావు కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారి ఆలయానికి విచ్చేశారు. ఆలయ ఈవో కెఎస్ రామారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. అమ్మవారి దర్శనానంతరం వీరికి వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ ఈవో అమ్మవారి ప్రసాదము శేషవస్త్రాన్ని చిత్రపటంని అందజేశారు. నిరంతరం అన్నా క్యాంటీన్లు కొనసాగిస్తామని రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలియజేశారు. నిరుపేదలకి 15 రూపాయలకే 3 పూటల కడుపు నిండా నాణ్యమైన భోజనం పెట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను నిరంతరం కొనసాగిస్తామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. నెల్లూరు నగరం చేపల మార్కెట్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ను శుక్రవారం నెల్లూరు పార్లమెంటు అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొట్టంరెడ్డి శ్రీనివాసులరెడ్డితో కలిసి ఆయన అన్నా క్యాంటీన్ను ప్రారంభించారు. ముందుగా మంత్రి నారాయణకి స్థానిక టీడీపీ నేతలు, కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిరుపేదలకి స్వయంగా మంత్రి నారాయణే టిఫిన్ వడ్డించి ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. నారాయణ సార్ చాలా బాగుంది సార్ అని చెప్పడంతో మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం టీడీపీ నేతలు నిరుపేదలతో కలిసి ఆయన కూడా అల్పాహార విందు చేశారు. పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి కార్యకర్త పనిచేస్తారని జనసేన ఇన్ఛార్జ్ అమ్మిశెట్టి వాసు తెలిపారు. విజయవాడ పార్లమెంట్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అమ్మిశెట్టి వాసు జన్మదిన వేడుకలను 7వ డివిజన్ బందులదొడ్డి సెంటర్లో సాదిరెడ్డి శ్రీను, భాగ్యరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ను అమ్మిశెట్టి వాసు కట్ చేసి పార్టీ శ్రేణులకు తినిపించారు. అనంతరం పేద మహిళలకు చీరలు, పండ్లు పంపిణీ చేశారు. అనంతరం అమ్మిశెట్టి వాసు మాట్లాడుతూ తన జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు చేయడం ఆనందంగా ఉందన్నారు. తమ అధినేత పవన్ కళ్యాణ్ ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో జనసేన పార్టీ పెట్టారని, తమలాంటి యువత ఆయనను స్ఫూర్తిగా తీసుకుని పార్టీలోకి చేరడం జరిగిందన్నారు. ఇందులో భాగంగానే తమ నాయకులు కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు. ఈరోజు నా జన్మదినం సందర్భంగా 7వ డివిజన్లో సాదిరెడ్డి శ్రీను గారు, అట్లాగే భాగ్యరాజు గారు, అట్లాగే జనసేన కార్యకర్తలు, వీర మహిళల ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ స్ఫూర్తిని మా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ప్రజలకి సేవ చేయాలనే ఒక సంకల్పంతో ఆయన రాజకీయ పార్టీ పెట్టారు. మాలాంటి యువత అందరిని కూడా సేవే మార్గంగా మమ్మల్ని తీసుకెళ్తూ ప్రతి రోజు కూడా ఏదో ఒక సేవ చేయాలి పేదవారికని ఒక ఆలోచనతో ఈరోజు నా బర్త్డే సందర్భంగా మా మిత్రులు, మా జన సైనికులు, మా జనసేన నాయకులు మరి ఈరోజు పేదవారికి బట్టల పంపిణీ, శారీస్ పంపిణీ, ఫుడ్స్ పంపిణీ చేయటం చాలా సంతోషంగా ఉంది. ఆ దేవుడు ఇంకా ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ఇంకా ప్రజలకి మంచి చేయాలని, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నడవాలని, ఆయన స్ఫూర్తిని మేము ప్రజల్లో తీసుకెళ్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నా మిత్రులు, జనసేన నాయకులు, వీర మహిళలు అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకున్నాం. మన జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్, అలాగే విజయవాడ పార్లమెంటు సమన్వయకర్త అయినటువంటి మన శ్రీ అమ్మిశెట్టి వాసు గారి జన్మదిన శుభ సందర్భంగా మా 7వ డివిజన్లో పండగ వాతావరణం నెలకొంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా పండగల బర్త్డేలు జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం.
15 రూపాయలకే పేదవారికి 3 పూటల నాణ్యమైన భోజనం అందిస్తామని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా స్పష్టం చేశారు. 27వ డివిజన్ దుర్గాపురంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు లాంఛనంగా ప్రారంభించారు. 15 రూపాయలకే పేదవారికి 3 పూటల నాణ్యమైన భోజనం అందిస్తామని సందర్భంగా ఆయన పేర్కొన్నారు. మరొక ప్రధానమైనటువంటి ఎన్నికల హామీ అన్నా క్యాంటీన్. ఏదైతే పేదవాడికి పట్టిన అన్నం పెట్టాలని, కడుపు నిండా అన్నం పెట్టాలని ఒక మంచి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు 2014-2019 కాలంలో అన్నా క్యాంటీన్లు పెట్టారో, దుర్మార్గంగా వైసీపీ ప్రభుత్వం పేదవాడి పొట్టకొట్టినట్టుగా రాజకీయ వేధింపుల్లో భాగంగా అన్నా క్యాంటీన్ తొలగించారు. ఇవాళ మళ్ళా అన్నా క్యాంటీన్లకి పూర్వ వైభోగం, పేదవాడికి కడుపు నిండా అన్నం దొరికింది. నిన్నే చంద్రబాబు నాయుడు గారు గుడివాడలో అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశారు. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో ఉదయాన్నే మా కార్పొరేటర్లు అలాగే మా డివిజన్ నాయకులు అందరితో కలిపి ప్రజల మధ్యనే అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి ప్రజలకు ఈరోజు అందరికీ ఉచితంగా టోకెన్లు ఇచ్చి వాళ్ళతో కలిపి టిఫిన్ చేసాం. బ్రహ్మాండంగా పెద్ద పెద్ద హోటల్స్లో ఉన్నటువంటి టేస్ట్ టిఫిన్ ఉంది. చాలా సంతోషం. ఏదైనా క్వాలిటీ ఫుడ్, క్వాలిటీ వాతావరణంలో, మంచి హైజెనిక్ వాతావరణంలో అన్నా క్యాంటీన్లు నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారి యొక్క ఆదేశాలు. దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నాం. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో 4 అన్నా క్యాంటీన్లు. ఒకటి గులాబీ తోట, రెండోది ధర్నా చౌకు, మూడోది అయోధ్య నగరు, 4వది పైపుల రోడ్డు దగ్గర 4 పెడుతున్నాం. మళ్ళా తర్వాత డివిజన్ల వారీగా కూడా ఎక్కడైతే అవసరం ఉందో అన్నా క్యాంటీన్లు ప్రజలు కోరతారో అన్ని చోట్ల ఎన్ని కావాలన్నా పెట్టమన్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ప్రజలకి అందుబాటులో, వృద్ధులకి, ముఖ్యంగా వికలాంగులు ఏ విధంగా వండుకుంటారండి? వండుకోలేక వాళ్ళకు వచ్చిన అరాకొర డబ్బులతో మరి టిఫిన్లు బయట కొనుక్కొని హోటల్లో భోజనం చేయటం లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళ కోసం 5 రూపాయలకే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. చంద్రబాబు నాయుడు గారు స్థాపించినటువంటి అన్నా క్యాంటీన్లో భాగంగా ఈ గులాబీ తోట ప్రాంతంలో అన్నా క్యాంటీన్ మన శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు గారి చేతుల మీదుగా ప్రారంభించబడి జరిగింది. చూస్తున్నారుగా మీరంతా ఎలా పండగ వాతావరణంలో ఉందో. మరి వికలాంగులు, వృద్ధులు, నిరుపేదలు చాలామంది ఉన్న ఏరియా ఇది గులాబీ తోట. చాలా మంచి శుభపరిణామం. వీళ్ళంతా చక్కగా 3 పూట్ల కలిపి 15 రూపాయలతో కడుపు నింపుకునే భాగ్యం చంద్రబాబు నాయుడు గారు కల్పించారు. మరి ఆయన్ని ఈ రోజు నుంచి అందరూ దేవుళ్ళకి కొలుస్తున్నారు. చాలా ఆనందదాయకం ఇది. అసలు ఎవరైనా సరే దారిని పోయేవాళ్ళైనా ఎవరైనా కానీ వేరే పొరుగు నుంచి వచ్చిన వాళ్ళైనా కానీ ఒక 100 రూపాయలతో భోజనం చేయాలంటే 100 రూపాయలు అవుతుంది. కనీసం కడుపుండా టిఫిన్ చేయాలంటే 4 ఇడ్లీ 3 ఇడ్లీ తినాలన్నా 25-30 రూపాయలు మినిమం ఉంటుంది. మరి ఇవన్నీ పెట్టుకోలేని పరిస్థితుల్లో పేదలు ఏం చేస్తారు? వారి కోసం, వారి సౌకర్యార్థం చంద్రబాబు నాయుడు గారు చాలా సంతోషంగా మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. చంద్రబాబు నాయుడు గారికి అందరి తరపున అందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఇలా కొనసాగించాలని ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. నా పేరు బండారుకొండ, టీఎన్టీసీ ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షుడు. వాజ్పేయి జీవితం అందరికీ ఆదర్శప్రాయమని బీజేపీ నేతలు పేర్కొన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి ఒక అజాత శత్రువు అని వక్తలు పేర్కొన్నారు. 1952 నుంచి చనిపోయే అటల్ బిహారీ వాజ్పేయి మరణించే వరకు ఎవరూ శత్రువులు లేరన్నారు. పార్టీల పరంగా వేరెవరైనా సరే వ్యక్తులకు ఇచ్చే సిద్ధాంతాలు, ఆశయాలు గొప్పవన్నారు. సిద్ధాంతపరంగా, పార్టీ పరంగా ఎవరైనా ఒక ప్రధాని ఫోటో ఉండాలని చెప్పిన గొప్ప మహోన్నత వ్యక్తి అని తెలిపారు. అణుబాంబు ప్రయోగం చేసినప్పుడు ఎవరికీ తలొగ్గకుండా వాజ్పేయికి ఉన్న సిద్ధాంతాలతో పనిచేశారని నేతలు పేర్కొన్నారు. భారత రత్నగా దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి మన ప్రీతమ నాయకుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి వర్ధంతి కార్యక్రమం దేశవ్యాప్తంగా కోట్లాది మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా ఘనంగా ఆయనకి నివాళులు అర్పిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యాలయంలో ఈరోజు రాష్ట్ర సంఘటన మంత్రి శ్రీ మధుకర్జీ ఈ యొక్క కార్యక్రమానికి ఘనంగా నివాళులు అర్పించే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయడం జరిగింది. ఆయన ఉద్దేశించి 4 మంచి విషయాలు మాట్లాడవలసిందిగా శ్రీ మధుకర్జీ గారిని కోరుతాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయిన టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ సీఎం చంద్రబాబు చైర్మన్ గా, చంద్రశేఖర్ కో చైర్మన్ గా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం. సెంట్రల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను ప్రారంభించిన ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే బోండా ఉమా పేదవానికి అన్నం పెట్టడమే టీడీపీ లక్ష్యమని వెల్లడి. బుడమేరు వంతెన వద్ద యాంటీ లార్వా ఆపరేషన్ పనులను ప్రారంభించిన ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే బోండా ఉమా రాష్ట్రంలో దోమల నివారణ చర్యలు తీసుకోవడం ద్వారా మలేరియా కేసులు తగ్గుముఖం పట్టాయని వెల్లడి. వరలక్ష్మి వ్రతం సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన దుర్గమ్మ సన్నిధి, భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేసిన దేవస్థాన అధికారులు. HDV న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.